ఏ సమయంలో అయినా అల్పపీడన సముద్రాల్లో అల్పపీడనాలు వేస్తే వర్షం పడుతుంది. ఏ సంవత్సరం పొడవునా ఎనీ టైం అల్పపీడనం అనేది ఇంపార్టెంట్. సముద్రం మీరు అన్నట్టు ఎండాకాలం చేయడం వల్ల వేడిని కూడా తగ్గించడానికి అవకాశం. ఇప్పుడు మనం ఈ సంవత్సరం కాదు, మన దాదాపు 6 సంవత్సరాల నుంచి 41 డిగ్రీ దాటకుండా చూడగలుగుతున్నాం మనం చేసిన ఏరియాలో. అట్లా అనంతపురం జిల్లా పెనుగొండ ఏరియాలో చేసినప్పుడు, మన పులిందల ఏరియాలో మా 6 సంవత్సరాల రికార్డు మా దగ్గర ఉంది. లేదంటే ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రికార్డు చూడమండి. అలాంటిది ఈ సంవత్సరం మళ్ళీ పెరగకుండా తగ్గిస్తా, రోజు రోజుకు తగ్గిస్తా. ఇప్పుడు 37 డిగ్రీలు తీసుకొచ్చినాం మనం. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుకు 37 డిగ్రీలు 36 డిగ్రీల్లోనే నమోదవుతా ఉంది. అంటే పెరగాల్సింది, రోజు రోజు పెరగాల్సింది, రోజు రోజుకు తగ్గిస్తా వస్తాను. ఇదండి, అంటే ఓవరాల్గా సార్ చెప్పేది ఏంటంటే ఇది ఈ విధంగా వాతావరణాన్ని బ్యాలెన్స్ చేయడం ఒకటి, పూర్తి స్థాయిలో మనం ప్రకృతిని కాపాడుకోగలుగుతాం. కనీసం ఇప్పుడు ఎండాకాలం వస్తే ప్రతి ఒక్కరు మనం చెట్లు ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాం. కాబట్టి ముందున్న వర్షాకాలంలో ఈ సంవత్సరం నుంచి ఒక యజ్ఞంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టును ఒక్కో లెక్కన మనం నాటగలిగితే మన వంతు బాధ్యత అని. ఇప్పుడు జనరల్గా మనం ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రకృతి మనం ఇవ్వాల్సినది ఎక్కువ ఉంటుంది, బాకీ ఉంటాం మనం. ఎందుకంటే ఆ విధంగా మనం స్వచ్ఛంగా గాలి ఇస్తుంది. ఏ రకంగా మనం చాలా వరకు రుణపడి ఉన్నాము మనం మానవ జన్మ పరంగా. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటించి ఈ విధంగా తన వంతు బాధ్యతగా నాటించి వాళ్ళ చుట్టూ ఉన్న పిల్లలతో కానీ చుట్టూ ఉన్న అవేర్నెస్ తీసుకురావాలి. మెయిన్ ఏంటంటే పిల్లలకు అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయంటే ఏ విధంగా వస్తున్నాయంటే చెట్లు నాటడం వల్ల వస్తాయనేది ఒక నినాదంగా తీసుకురాగలిగితే వాళ్ళు చిన్న స్థాయిలోనే విత్తనం పడితే రేపు మహావృక్షంగా మారి వాళ్ళు కూడా రేపొద్దున నేచర్గా పెంచడానికి అవకాశం. ఆ చెట్లు పెరగాలంటే వర్షం పడాలి. కాబట్టి వర్షం పడాలంటే యజ్ఞోత్తరం చేయాలి. ఈ మూడింటికి అనుకూలంగా మనం ఏదేమైనా మనవంతు బాధ్యతగా చెట్లు నాటడం అవసరం ఎంతైనా ఉంది. సార్, మీరు చెప్తున్నట్టు ఈ అగ్నిహోత్రం అనేది మనం పూర్తి స్థాయిలో ఏ విధంగా చేస్తే మంచిది అంటారు? రైతులకు కానీ, వ్యవసాయానికి కానీ, ప్రకృతికి కానీ ఏ టైంలో చేస్తే మంచిది? గ్రామ స్థాయిలో చేయడం మంచిదా? ముఖ్యంగా ఈ జూన్ జూలై మాసంలో మనం ఋతుపవనాలు అంటాం కదా, ఆ రకంలో ఈ విధంగా మొదలు పెడితే మంచిది అంటారా? మనకు ఏ సమయంలో చేసినా అగ్నిహోత్రము మంచిదే, కానీ మనకు అక్కడ మనం చేసిన చోటే పడాలంటే కన్నా అది నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడే ఎక్కువ ఫలితం వస్తుంది ఆ చేసిన గ్రామాలకు. మిగతాటప్పుడు పక్క గ్రామాల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 90 డిగ్రీల కోణంలో ఎప్పుడు పోతుందంటే మనకు వేసవిలోనే 90 డిగ్రీల కోణంలో పోతుంది, ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు. కానీ మనం మే కానీ జూన్ ఫస్ట్లో చేయడం వల్ల ఏమవుతుందంటే ఋతుపవనాలను ఒక్కోసారి ఆగిపోవడము, కొద్దిగా ఆలస్యం కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా వాటిని లాక్కురావడం ఒకటి. ఋతుపవనాలు వచ్చినంత మాత్రాన వర్షాలు వస్తాయనేది కాదు, అల్పపీడన ద్రోణులు వేయాలి. అల్పపీడన ద్రోణులు వేయాలంటే వీటితోనే సాధ్యం. భారీ స్థాయిలో చేసినప్పుడు ఆ సమీపం ఉండే సముద్రంలో ఇక్కడ భర్తీ చేయడానికి, ఇక్కడ ఉండే వాయువులన్నీ పైకి వెళ్ళిపోతే ఆ భర్తీ చేయడానికి సమీపం ఉండే సముద్రంలో ద్రోణి ఏర్పడి ఆ వాయువులన్నీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ ద్రోణి తర్వాత ఇంకా భారీగా చేయడం వలన అల్పపీడన ద్రోణిగా, ఇంకా భారీగా చేయడం వలన వాయుగుండంగా, తుఫానుగా రూపాంతరం చెందుతూ వస్తుంది. కాబట్టి మన ఇక్కడ భూమిపైన అధిక పీడనం చేయడం అనేది అగ్నిహోత్రం ద్వారా లేదంటే యజ్ఞం ద్వారానే సాధ్యం. దాని తర్వాత ఈ విధంగా మన సకాలంలో వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. సకాలంలో ఋతుపవనాలు సకాలంలో వస్తాయి. ఋతుపవనాలతో పాటు మంచి వర్షాలు, ఋతుపవనాలు వచ్చినంత మాత్రాన వర్షాలు అనేది ఋతుపవనం వేరు, వర్షాలు వేరు. ఇక్కడ మొత్తం వర్షాలు రావాలంటే కంపల్సరీగా సముద్రంలో ద్రోణులు ఏర్పడాలి, అల్పపీడన ద్రోణి ఏర్పడాలి, లేదంటే వాయుగుండం ఏర్పడాలి. అదే రూపాంతరం రూపాంతరం చెందుతూ వస్తూ ఉంటుంది. తర్వాత ఆ విధంగా వర్షాలు పడేదానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మేఘమదనం అనేది ఆ టైంలో చాలా వరకు మనం విన్నాము. ఆ టైంలో బాగా ఎక్కువ స్థాయిలో హెలికాప్టర్ ద్వారా కూడా చేసినట్టున్నారు సార్. మనము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బెంగళూరులో రాడార్ నంద్యాలలో పెట్టి బెంగళూరులో విమానాల ద్వారా ప్రయోగాలు చేయమని అప్పుడు ఆ ప్రయోగాలు చేసేటప్పుడు నన్ను జయశ్రీ రంజన్ కలెక్టర్ గారు బెంగళూరు పంపడం జరిగింది విమానాల ద్వారా చేస్తుంది. కాకపోతే అది మన అమెరికా విమానాలు మన వాళ్ళకు మన వాతావరణానికి తెలియదు కాబట్టి వాళ్ళకు ఆ టైంలో సరిగా చేయలేకపోవడం వల్ల అది మేఘమదనం అంటే ఎక్కడో చేస్తే ఎక్కడో మేఘాలు ఉంటేనే మేఘమదనం చేయడానికి సాధ్యమవుతుంది. ఈ అగ్నిహోత్రం ద్వారా అట్లా కాదు, మనమే మేఘాలు సృష్టించుతాం, మనమే మేఘాలను వర్షం కురిపించగలుగుతాం. ఇది మేఘమదనం అనేది మీరు చెప్పడంలో కొంతవరకు ఆర్టిఫిషియల్ అంటారు. అంటే కొంతవరకు అది మేఘాలు ఉంటే అంటే వర్షం పడలేని పరిస్థితి ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని కంపల్సరీ, దాంట్లో అనుమానమే లేదు.
దాన్ని ఏ మేఘమైనా పూర్తిగా కరిగించగలిగే గుణం ఆ స్లోరైడ్కి ఉంది. దాని కాబట్టి ద్వారా మేఘమదం చేసి వర్షాలు కురుస్తాయి. కురిపించగలుగుతాం. మనం అది ఎక్కడో గాలికాలం మనం అంటే వర్షాలు లేనప్పుడే మొదలు పెడతాం కాబట్టి మేఘవదనం. అప్పుడు గాలి వేగం 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. మనం చేసిన చోట అంటే మనం చేసిన ప్లేస్లో కాకుండా ఎక్కడో 40-50 కిలోమీటర్ల దూరంలో పడుతుంది. అది మేఘాలు ఉంటే దాని కండిషన్స్ చాలా ఉంటాయి. ఓకే, వాతావరణం బట్టి బ్యాలెన్స్గా చేయాలి సార్. అంటే ఈ పొగ మనం భూమిపై నుంచి చేసిన పొగ మేఘాన్ని తగలాలి. లేదంటే హెలికాప్టర్ ఎక్కడో బెంగళూరులో ఉంటుంది, ఇక్కడ మేఘాలు ఉన్నాయని చెప్తే అది వచ్చే లోపల ఆ మేఘం ఇక్కడ ఉండదు కదా. అందుకు అది ఫెయిల్యూర్ అనే కిందకి వస్తుంది. ఉంటే మేఘం ఖచ్చితంగా మేఘమదనం చేస్తే మేఘం ఉన్నప్పుడు కంపల్సరీగా అది తీసుకునే మంచి వర్షమే పడుతుంది. అగ్నిహోత్రం అయితే పూర్తి స్థాయిలో మన ఎనీ టైం సంవత్సరం పూట ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా వర్షం కురిపించుకోవచ్చు. వాతావరణానికి ఎండాకాలం కూడా ఏ సమయంలో అయినా అల్పపీడన సముద్రాల్లో అల్పపీడనాలు వేస్తే వర్షం పడుతుంది. ఏ సంవత్సరం పొడవునా ఎనీ టైం. ఈ విధంగా సార్ చెప్పినట్టు వేడిని తగ్గిస్తూ మన వర్షాలు కురిపిస్తాయి. అంటే ముఖ్యంగా గాలి తగ్గిస్తుంది. అంటే మనం ఎటు చూసుకున్నా కూడా వ్యవసాయంలో మనం అరటి పెడతాము, గాలికి పడి చాలా వరకు నష్టం చూస్తూ ఉంటాము. ఈ విధంగా మనం ఆ నష్టంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఉన్న గ్రామంలో కానీ వాళ్ళున్న మండలాల్లో కానీ ఒక రైతులు కలిసి వాళ్ళు ఎంతో కెమికల్ ఫర్టిలైజర్స్కి మూటలు వేస్తారు, దానికి బస్తాలకు దానికి ఖర్చు పెడతారు, లక్షల ఖర్చు పెడతారు. ఆ విధంగా కంపేర్ చేసినప్పుడు కనీసం మనం 5,000 10,000 అగ్నిహోత్రాలు మనం చేసుకోగలిగితే మనం ఉన్న సరౌండింగ్లో మనకున్న గ్రామం, ముఖ్యంగా ఒక గ్రామాన్ని ముందు లక్ష్యంగా చేసుకొని ముందుకు వేసుకోగలిగితే రైతులు వ్యవసాయం ముందు బాగుపడుతుంది. అలాగే ముఖ్యంగా రైతు అనేవాడు నిలబడతాడు. ఒక్కొక్క అరటి చెట్టుకు 10 పైసలు, ఒక రైతు ఒక అరటి చెట్టుకు 10 పైసలు, లేదంటే చిన్న చెట్టు ఉంటే ₹1 ఖర్చు పెడితే చాలు. సమృద్ధిగా వర్షాలు, ఎటువంటి కరువు అనేది లేకుండా సమృద్ధిగా వర్షాలు కురిపించు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు రైతులు అవగాహన తెచ్చుకొని ఈ అగ్నిహోత్రాన్ని ప్రతి ఒక్కరు ముందుండి ముందు ఇంకా పెద్ద స్థాయిలో చేయాలని ఈ వీడియో తరపున, మా ఛానల్ తరపున సమన్వయంగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు చెట్లను నాటండి, ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతిని మనం ఆ విధంగా మనం మనిషిని జీవన విధానానికి మనుగడకు ముఖ్యంగా చెట్టు మనకు ఆధారం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆలోచన చేసి ప్రకృతి వైపు రావాలని సమన్వయంగా కోరుకుంటున్నాం. ఇదండి మా వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.